ఒకప్పుడు పిల్లలు ఎక్కువయ్యారని భయపడిన దేశం ఇప్పుడు పిల్లలే పుట్టడం లేదని వణికిపోతోంది. ప్రపంచంలోని అత్యంత కఠినమైన జనాభా నియంత్రణ ప్రయోగం చేసిన చైనా 2026లో ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. గర్భనిరోధకాల ధరను భారీగా పెంచింది. కండోమ్లపై ఏకంగా 13% పన్ను విధించింది. 3 దశాబ్దాల పాటు ఒక్క సంతానం మాత్రమే కలిగి ఉండాలని చెప్పిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు 3 పిల్లలను కనాలని కోరుతోంది. అయితే ప్రజలు మాత్రం జిన్పింగ్ సర్కార్ మాటలను లెక్క చేయడమే లేదు. వరుసగా 3 ఏళ్ల నుంచి జనాభా తగ్గుతూ వస్తోంది. అటు యువత పెళ్లికి దూరం అవుతోంది. మహిళలు మాతృత్వాన్ని కోరుకోవడమే లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో కండోమ్లపై పన్ను వేయడం నిజంగా పరిష్కారమా? ఒకప్పుడు కఠిన చట్టాలతో పిల్లల పుట్టుకను ఆపిన చైనా ఇప్పుడు పన్నులతో పిల్లలను పుట్టించగలదా? ఇది నిజంగా తగ్గుతున్న జనాభా సంక్షోభానికి పరిష్కారమా? ఓసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. ఎందుకంటే చైనా ఎదుర్కొంటున్న ఈ జనాభా సంక్షోభం ఒక్క రోజులో పుట్టింది కాదు. ఇది దశాబ్దాల క్రితం పెట్టిన ఒక నిర్ణయానికి వచ్చిన ఫలితం. 1980 నుంచి 2015 వరకు చైనా అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జనాభా నియంత్రణ విధానం. అప్పటి నాయకుడు షియావో పింగ్ తీసుకున్న ఈ నిర్ణయం లక్ష్యం ఒకటే: పెరుగుతున్న జనాభాను ఆపడం. ఆ లక్ష్యం కోసం ప్రభుత్వం వెనుకాడలేదు. ఒకరికంటే ఎక్కువ పిల్లలను డెలివరీ చేస్తే భారీ జరిమానాలు విధించారు. కొన్ని చోట్ల బలవంతపు అబార్షన్లు, ఇంకొన్ని చోట్ల స్టెరిలైజేషన్లు చేయించారు. పాలసీకి విరుద్ధంగా పుట్టిన పిల్లలకు హుకౌ అనే అధికారిక గుర్తింపు లేకుండా చేశారు. అంటే స్కూల్ లేదు, ఆసుపత్రి లేదు, సమాజంలో చోటే లేదు. ఈ భయం 3 దశాబ్దాల పాటు కోట్ల కుటుంబాలను వెంటాడుతూనే ఉంది. షార్ట్ టర్మ్లో ఈ విధానం పనిచేసింది. జనాభా పెరుగుదల కట్టడైంది. కానీ లాంగ్ టర్మ్లో చైనాకు ఊహించని నష్టం మొదలైంది. యువత తగ్గిపోయింది, వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది, పనిచేసే వయసున్న జనాభా క్రమంగా క్షీణించింది. ఈరోజు చైనాలో 60 ఏళ్లు పైబడిన వారు మొత్తం జనాభాలో 20% దాటిపోయారు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2100 నాటికి ఈ వృద్ధుల వాటా దాదాపు సగం వరకు చేరే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం అలర్ట్ అయింది. 2016 జనవరి 1 నుంచి వన్ చైల్డ్ పాలసీని ఎత్తేసింది. 2 పిల్లలు కనడానికి అనుమతిచ్చింది. కానీ ప్రజలు స్పందించలేదు. ఆర్థిక ఒత్తిళ్లు పెరిగాయి, జీవన వ్యయం పెరిగింది, పిల్లలను పెంచడం భారంగా మారింది. దీంతో 2021లో మరోసారి విధానాన్ని మార్చింది. 3 పిల్లలను కనొచ్చని ప్రకటించింది. అయినా ఫలితం లేదు. లెక్కలు చూస్తే ఈ విషయాలు క్లియర్ కట్గా అర్థమవుతాయి. 2019లో చైనాలో 1,47,00,000 మంది పిల్లలు పుట్టారు. 2024 వచ్చేసరికి ఈ సంఖ్య 95 లక్షల వరకు పడిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం 2024లో పుట్టిన పిల్లల సంఖ్య మరణాల సంఖ్యను మించలేకపోయింది. అంటే చైనా ఇప్పుడు సహజంగా చిన్నదవుతోంది. మరోవైపు పిల్లలను కనకపోవడానికి అనేక జంటలకు అనేక కారణాలున్నాయి. 2024లో బీజింగ్కు చెందిన యువ పాపులేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో పిల్లలను పెంచడంలో అత్యంత ఖరీదైన దేశాల్లో చైనా ఒకటి. స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఖర్చులు, పోటీ పరీక్షల ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఇళ్ల ధరలు, భారీ అద్దెల లాంటి ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ఇవి యువతను పెళ్లి నుంచి దూరం చేసేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు మాతృత్వం అంటే కెరీర్కు బ్రేక్ అని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మరో దారిలోకి వెళ్ళింది. పిల్లలను పెంచే వారికి సబ్సిడీలు, 3 సంవత్సరాల లోపు పిల్లలకు ఏటా 3,600 యువాన్ ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించింది. చైల్డ్ కేర్ సేవలకు పన్ను మినహాయింపులు ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఉచిత విద్య కూడా ఉంది. అయితే ఆశించిన మార్పు మాత్రం లేనేలేదు. ఇంతలోనే 2026 మొదటి రోజే చైనా తీసుకున్న కొత్త నిర్ణయం సంచలనంగా మారింది. గర్భనిరోధకాలపై 13% వ్యాట్ విధించడంతో సర్వత్రా చర్చ మొదలైంది. 1994 నుంచి ఈ ఉత్పత్తులపై పన్ను మినహాయింపు ఉంది. అప్పట్లో జనాభాను తగ్గించడమే లక్ష్యం. ఇప్పుడు అదే పన్నును తిరిగి పెట్టారు. ప్రభుత్వ వాదన ప్రకారం ఇది పన్ను వ్యవస్థలో మార్పు మాత్రమే. కానీ ప్రజలు అలా చూడటం లేదు. సోషల్ మీడియాలో కండోమ్ స్టాక్ చేసుకునే జోకులు మహిళల హక్కులపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇది తమ పర్సనల్ మ్యాటర్స్లో మరోసారి ప్రభుత్వ జోక్యమేనన్న భావన అక్కడి ప్రజల్లో పెరిగిపోయింది. అయితే కండోమ్ ధరలు పెరిగి వాటి వాడకం తగ్గితే లైంగిక వ్యాధులు పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చైనాలో ఇప్పటికే ఏడాదికి 90 లక్షల నుంచి 1 కోటి వరకు అబార్షన్స్ జరుగుతున్నాయి అన్న అంచనాలున్నాయి. ప్రభుత్వం 2022 తర్వాత ఈ డేటాను బయటపెట్టడం మానేసింది. 2024లో మాత్రమే 6,70,000 సిఫిలిస్ కేసులు, 1,00,000కు పైగా గొనోరియా కేసులు నమోదయ్యాయి. హెచ్ఐవితో జీవిస్తున్న వారి సంఖ్య
14 లక్షలకు చేరింది. అందుకే చైనా ఎదుర్కొంటున్న జనాభా సంక్షోభానికి కండోంపై పన్నులు పరిష్కారం కాదు అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఒకప్పుడు బలవంతంగా పిల్లలను ఆపిన ప్రభుత్వం ఇప్పుడు అదే స్థాయిలో ప్రజలను నమ్మించలేకపోతోంది. పిల్లలు పుట్టాలంటే చట్టం కాదు, భద్రత కావాలి, నమ్మకం కావాలి, జీవితం మీద ఆశ కావాలి. ఆ మూడు లేకపోతే ఎన్ని విధానాలు మారినా ఫలితం మారదు అన్న నిజాన్ని చైనా తెలుసుకోవాల్సిందే. లేదంటే ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా నో యూజ్.